ప్రేమ కనికరం గల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, మాట్లాడుతుండగా నన్ను మరుగుపరుచుకొని మాట్లాడి నీకే మహిమ ఘనత చెల్లులాగా నడిపించి కాపాడమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, యూట్యూబ్ ప్రేక్షకులకు అలాగే వాట్సాప్ ప్రేక్షకులకు చూసే వాళ్ళందరికీ ప్రభు పేరిట వందనములు. మనం దేవుని వాక్యములోకి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపటి ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు ఈ గ్రంథాన్ని 3వ ప్రయాణములో ఎఫెసు నుండి రాస్తున్నాడు. దీని పాత పేరు అకయ. దీన్ని క్రీస్తు శకము 146వ సంవత్సరములో రోమా చక్రవర్తి జూలియస్ అనేటువంటి ఆయన దాడి చేసి నాశనము చేసి దీనిని కొరింథీ అనే పేరు నామకరణము చేసినట్లుగా చరిత్రలో ఇమిడి ఉంది. ఈ కొరింథీ పత్రికను రాస్తున్నప్పుడు మంచి వర్షములో రాశాడు. అందుకే జారత్వమునకు దూరముగా పారిపోవండి, నీ శరీరాన్ని నీవు చెడుపుకుంటావని, అది పాపమనే విషయాన్ని దైవజనుడు పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే ఆ జారత్వము అనే మాటను మనం ఆలోచించినప్పుడు యవ్వనములో ఉంటూ పెళ్లి కాని సందర్భములో పెళ్లి కాకుండా జరిగేటువంటి పాపాన్ని జారత్వం అని అంటారు. అందుకే ఈరోజు నేను మాట్లాడే అంశం ఏమిటంటే పారిపోవుడి. దైవజనుడు అపోస్తలుడైన పౌలు జారత్వం నుంచి దూరముగా పారిపోండి అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నారు. అలా పారిపోతే నీ జీవితంలో నీవు ధన్యుడు అనే విషయాన్ని దేవుని వాక్యము ఏది రాయబడినా అది దైవాశం వల్ల కలిగినదనే విషయాన్ని మనము గమనించాలి. ఎందుకంటే గ్రంథము దేవుడు ఆకాశములు భూమిలో గతించిన నా మాట గతించుదనే సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. కనుక దైవజనుడు పౌలు గారు పారిపోయిన మాట సంఘానికి హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. పాత నిబంధన కాలంలో ఇస్సాకు కుమారులు ఏశావు, యాకోబు ఇద్దరు పుట్టారు. యాకోబుకి దాదాపు 4 భార్యలు, లేయా దాసి, రాహేలు దాసి. లేయా దాసి పేరు జిల్ఫా, రాహేలు దాసి పేరు బిల్హా. వీరు 4 భార్యలు యాకోబుకి లాబాను మామ దగ్గరికి పారిపోయినప్పుడు ఈ సందర్భంలో ఇతడు వివాహము చేసుకున్నాడు. వీళ్ళు 4 ద్వారా లేయా 6 మంది కుమారులు, 1 కుమార్తె, ఆమె దీనా. లేయా దాసికి 2 కుమారులు. అలాగే రాహేలుకు కొంతకాలం గర్భాన్ని దేవుడు మూసివేశాడు. కానీ మరలా దేవుడు జ్ఞాపకం చేసుకొని రాహేలుకు 2 కుమారులని, రాహేలు దాసికి 2 కుమారులని, మొత్తము 13 మంది సంతానము యాకోబు గారికి కలిగింది. ఆ 13 మందిలో దీనాను తీసివేస్తే 12 మంది కుమారుల ద్వారా దేవుడు ఒక చక్కని కుమారుణ్ణి, ఆఖరి రాహేలుకు యాకోబుకు పుట్టిన కుమారుడు వరుస సంఖ్యలో 11వ వాడు, అతని పేరు ఏషేపు. ఏషేపు అనగా ఫలించడి కొమ్మ అని అర్థము. అందుకే 30వ అధ్యాయం ఆదికాండము 30వ అధ్యాయము 22వ వచనములో మనము చూసినప్పుడు ఏషేపు అనగా ఫలించడి కొమ్మ అని అర్థము. లాబాను ఆ స్థలములో మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన ఎలియను అతని యుద్ధకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడెను. వరుస సంఖ్యలో ఏషేపు 11వ వాడు. మంచి యవ్వనములో 17 సంవత్సరాల వయసులో
వారి తల్లులైనటువంటి దాసులలో అంటే జిల్ఫా, బిల్హా ఆ దాసులలో పెరిగి పెద్దవాడై 37వ అధ్యాయం ఆదికాండము 1 నుంచి 11 వచనాల వరకు అతడు ఆ మరతల్లి పినతల్లిలో పెరిగినట్లుగా అక్కడ పరిశుద్ధాత్ముడు రాపించాడు. ఎందుకంటే యోసేపుకి దేవుడు ఒక ప్రత్యేకత ఇచ్చాడు. అన్నదమ్ముల యొక్క చెడుతనమును గూర్చి అప్పుడప్పుడు తండ్రికి ఫిర్యాదు చేసేవాడు. ఎందుకంటే ఒక చక్కని జ్ఞానం, ఒక కళ పడితే ఆ కళ భావాన్ని తెలియపరిచేటువంటి ఆత్మ జ్ఞానాన్ని దేవుడు యోసేపుకు ఇచ్చినట్లుగా మనము గమనించాలి. అందుకే అన్నదమ్ములు కలిసి అందరూ తండ్రి మందను అంటే షేకేములో తండ్రి మంద మేపుచున్నప్పుడు సహోదరుల యొద్దకు వెళ్ళమని యోసేపును పంపడము జరుగుతుంది. అక్కడ 37వ అధ్యాయము 14వ వచనం, ఆదికాండము 37వ అధ్యాయము 14వ వచనంలో అప్పుడు అతడు నీవు వెళ్ళి, తండ్రి చెప్తున్నాడు, యాకోబు గారు చెప్తున్నాడు యోసేపుకి, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమము మంద క్షేమము తెలుసుకుని, మందలు ఎలా ఉన్నాయో మీ సహోదరులు ఎలా ఉన్నారో తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతనిని పంపెను. యోసేపు హెబ్రోను లోయ నుంచి షేకెము దగ్గర ఉన్నటువంటి మంద దగ్గర అన్నదమ్ముల మందని మేపేటప్పుడు అక్కడ వస్తున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఈ యోసేపును కుట్ర పన్ని కలలు కన్నవాడు వస్తున్నాడు, మరలా ఏం కలలు కన్నాడని చెప్పి దుర్బుద్ధితో, దురాశతో, కక్షతో యోసేపుని 37వ అధ్యాయం 24వ వచనంలో చెప్తున్నాడు. అక్కడ నీళ్లు లేని గుంటలో అతన్ని పట్టుకొని ద్రోసిరి. ఆ గుంట నీళ్లు లేని గుంటగా ఉంది. ఎందుకంటే ఏం తప్పు చేయలేదు ఆయన. అన్నదమ్ముల పట్ల తండ్రికి వాళ్ళ చెడుతనమును గురించి అప్పుడప్పుడు చేసేవాడు, ఫిర్యాదు చేసేవాడు. అందుకే వాళ్ళకి కక్ష, వీడు మా మీద చాడలు చెప్తాడు మా నాయనకని. అందుకే వచ్చిన వెంటనే ఒక గుంటలో పడేశారు. ఆ గుంట నీళ్లు లేని గుంట అని రాయబడింది. కాబట్టి ఇంకా రెండవదిగా మనం చూసినప్పుడు మరలా అన్నదమ్ములు 12 మంది యూదా వాళ్ళందరూ రూబేనుకు సలహా ఇచ్చారు, పెద్ద ఆయనకి, వాడిని బయటికి తీసి అక్కడ మిద్యానీయులు వర్తకులకు ఇస్మాయిల్ వస్తున్నాడు, ఆయనకు అమ్మేతామని చెప్పి మరలా ఒట్టి గుంటల నుంచి యోసేపును పైకి తీసి 37వ అధ్యాయం 28వ వచనం 37వ అధ్యాయం 28వ వచనంలో మిద్యానీయులైన వర్తకులు ఆ దారి గుండా షేకెము మంద దగ్గర అట్లా వెళ్తుండగా వారు ఆ గుంటల నుండి యోసేపుని తీసి ఇస్మాయేలుకు 20 తులముల ఎండికి అమ్మివేశారు. అతడు వెళ్ళి మరలా ఫరో సంరక్షకుడైనటువంటి పోతిఫరుకు సేనాధిపతి అయిన ఆయనకి అమ్మేసినట్లా చెప్తున్నాడు. ఎందుకు అమ్మాడు? ఇస్మాయేలుకి 20 తులముల ఎండికి అమ్మారు. కానీ అతడు వెళ్ళి ఫరో సేనాధిపతికి అమ్మినటువంటి రేటు ఆ సంఖ్య మనకు రాయబడలేదు. 37వ అధ్యాయము 36వ వచనం, మిద్యానీయులు ఐగుప్తునకు అతను తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షకుడు సేనాధిపతి అయిన పోతిఫరుకు అతని యోసేపును అమ్మివేశారు. ఇష్మాయేలుకేమో 20 వెండి తులములకు అమ్మాడు. తర్వాత 3 రకాలుగా యోసేపు తప్పించుకొని దేవుడు దయదల్ల ఆ నీరులేని గుంటల నుంచి పైకొచ్చాడు. ఇస్మాయేలుకి అమ్మబడ్డాడు. మరలా ఆ ఇస్మాయేలు వెళ్ళి పోతిఫరుకు అమ్మి ఆ ఫరో ఇంటిలో ఒక దాసిగా, ఒక సేవకుడిగా చేరినట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకంటే యోసేపు రూపవంతుడు, సుందరుడు. అతని యజమాని భార్య ఎప్పుడైతే యోసేపు ఆ ఇంట్లో ప్రవేశించాడో ఆ యజమానును యోసేపు యొక్క నమ్మకాన్ని, యోసేపు యొక్క విశ్వాసాన్ని చూసి సమస్తము యోసేపు చేతికి అప్పజెప్పినట్లుగా అక్కడ రాయబడి ఉంది. అయితే యోసేపు ఉండేటువంటి ప్రాంతం అన్నిటిల మీద అధికారిగా ఉంచాడు. అయితే పోతిఫర్ భార్య, ఆమె పేరు రాయబడలేదు, కానీ యోసేపు సుందరుడు, సౌందర్యవంతుడు గనుక అతని మీద కన్నేసినట్లుగా 39వ అధ్యాయము 9-10 వచనాలు మనము చూసినప్పుడు, నీవు అతని భార్యవైనందున, ఒకసారి దొరికాడు ఆమెకు, నీవు అతని భార్యవైనందున యోసేపు చెప్తున్నాడు ఆమెతో, నాకు అప్పగింపై ఉండలేదు, ఎందుకంటే నా యజమానుడు సమస్తం నాకు నిన్ను తప్ప
అంతా అప్పచెప్పాడు. దయచేసి నువ్వు తల్లి లాంటి దానివి, కోరిక వద్దని చెప్పినప్పుడు కానీ ఆమె దినదినము ప్రయత్నం చేస్తూనే ఉంది. ఒకసారి దొరికాడు. దొరికిన తర్వాత 39వ అధ్యాయం 11-12 వచనాల్లో అట్లుండగా అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరును అక్కడ ఎవరు లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలోనే విడిచిపెట్టి పారిపోయినట్లు మనము చూస్తున్నాం. మంచి యవనస్తుడు, సుందరుడు, సౌందర్యవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగినవాడు, దేవునికి వ్యతిరేకము పాపము చేయనివాడు. అందుకే యోసేపు అంటే ఫలించడి కొమ్మ, ఇంకా ఫలించేవాడుగా ఉన్నట్లుగా మనం గమనించాలి. అయితే ఫరో భార్య దురాలోచన కలిగి అతనిని పట్టుకునింది. ఆమె చేతిలోని తన వస్త్రాన్ని విడిచిపెట్టి యోసేపు పారిపోయాడు. అందుకే ధర్మశాస్త్రం అంటది నిర్గమకాండము 20వ అధ్యాయం 14వ వచనములో వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్షి. ఇవన్నీ మోషే ద్వారా దేవుడు మాట్లాడిన ధర్మశాస్త్రం. క్రొత్త నిబంధనకు వచ్చినట్లయితే 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనము చూసినప్పుడు ఇప్పుడు పాపం చేయాల్సిన పరిస్థితి వచ్చింది యోసేపుకి, కానీ యోసేపు పారిపోయినట్లు మనము చూస్తున్నాము. 2వ అధ్యాయం 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, అందరికి అక్కడ పిల్లలకి, తండ్రులకి, యవనస్తులకి ఇప్పుడు ఏం రాస్తున్నాడు? మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది గనుక దేవుని వాక్యాన్ని నిలుపుకున్నటువంటి యోసేపు ఆ పాపముల నుంచి, ఆ కుయుక్తు నుంచి, ఆ స్త్రీ నుంచి పారిపోయినట్లు మనము చూస్తున్నాము. అందుకే పౌలు దైవజనుడు 1వ శతాబ్దంలో కొరింథీ సంఘానికి రాస్తూ జారత్వము నుంచి దూరముగా పారిపోండి అని రాస్తూ ఉన్నాడు. రెండవదిగా అదే ఇస్సాకు కుమారులు ఏశావు, యాకోబు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు యాకోబు అంటే మోసగాడని అర్థం. అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వమును పొంది ఆఖరికి ఆశీర్వాదం కూడా తీసుకొని తల్లి సలహా మేరకు అన్నింటి 2 కొట్టుకున్నావు కనుక అందుకే ఏశావు వేటికి వెళ్ళాడు. యాకోబు తల్లి సలహా మేరకు అక్కడే తయారు చేసి ఎందుకంటే రోమాలు కలిగినటువంటి ఏశావు కాబట్టి గొర్రె చర్మముని వేసుకొని నాయన దగ్గరికి వెళ్ళి, నాయనా ఎవరు నీవంటే నేనే ఏశావునని అబద్ధము చెప్పి దేవుని ఆశీర్వాదము యాకోబు నోరారా హృదయపూర్వకంగా ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాం. ఆదికాండం 27వ అధ్యాయం 24వ వచనములో మారు వేషములు వెళ్ళి ఏశావు మాదిరిగా రూపం దాల్చుకొని తండ్రి అయినటువంటి యాకోబు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ ఇస్సాకు దగ్గరికి వెళ్ళినప్పుడు, క్షమించండి, యేషోవు అను నా కుమారుడు నీవేనా అని అడగగా యాకోబు అన్నాడు, అబద్ధం అన్నాడు, నేనే తండ్రి, నేనే యేషోవుని అని తనకు వచ్చేటువంటి అన్నకు పోయేటువంటి ఆశీర్వాదాన్ని తానే ఆశీర్వాదం పొందాడు. మొట్టమొదట ఆయన అలసి వచ్చినప్పుడు, అడవి నుంచి వచ్చినప్పుడు అలసట తీరిగాక ఆకలితో ఉన్నప్పుడు ఆ ఎర్రని కూర ఇచ్చి జ్యేష్ఠత్వాన్ని జ్యేష్ఠత్వాన్ని పొందినట్లుగా మనము చూస్తున్నాం. ఈ రెండింటిని బట్టి ఏశావు కోపయుడై ఖచ్చితంగా నీ మీద దాడి చేయొచ్చు అని చెప్పి రిబ్కా యాకోబు మీద ప్రేమ గనక వారికి సహాయసహకారాలు అందించేవాడు గనక, నాయన అన్న వస్తే నీ మీద దాడి చేయొచ్చు, నీవు మా తమ్ముని దగ్గరికి వెళ్ళమని బయర్షెబా నుండి హారోను వైపు ఒక చోట పండుకున్నాడు. పరిగెత్తి వచ్చి 28వ అధ్యాయము 10వ వచనం.
యాకోబు బయర్షెబా నుండి బయలుదేరి హారోను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయాడు. ఆ చోట ఒక రాళ్ళలో ఒక రాయి తీసుకొని తనకు తలగడగా పెట్టుకొని అక్కడే పండుకొని తర్వాత అక్కడ వచ్చి మళ్ళా బలిపీఠం కడతాడు. తర్వాత ఇలా పారిపోయి మామూలు ఇంటికి వెళ్ళి యాకోబు గారు అన్న నుంచి పారిపోయినట్లుగా 35వ అధ్యాయం 1-2 వచనాలు, ఆదికాండం 35వ అధ్యాయం 1-2 వచనాల్లో యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారితో అందరితో మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధి చేసుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. అక్కడ పరిగెత్తిపోయి అన్నకు భయపడి, విపత్తుకు భయపడి, ప్రాణ భయముతో యాకోబు తల్లి సలహా మేరకు బయర్షెబా నుండి హారోను వరకు వచ్చి అక్కడ నిద్రపోయి తన తలగడ ఒక రాయి పెట్టుకొని అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా. అందుకే అతడు పారిపోయాడు గనక అతనికి ఆఖరికి అన్నను మోసము చేసి ఆశీర్వాదము జ్యేష్ఠత్వము పొందినప్పటికీ దేవుడు అతనికి ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు. యాకోబు అంటే మోసగాడు. అందుకే యాకోబు పేరును తీసివేసి ఇశ్రాయేల్ అని పేరు పెట్టినట్లుగా 35వ అధ్యాయం 9-10 వచనాలు మనము చూసినప్పుడు యాకోబు గారికి ఇశ్రాయేల్ అని పేరు వచ్చింది. 12 కుమారుల పేర్ల మీదే గోత్రాలు ఏర్పాటు చేసి ఆ 12 గోత్రాలలోనే రాజ పరిపాలన, ఇశ్రాయేలు రాజులుగా, యూదా రాజులుగా వారు పరిపాలన చేసినట్లుగా మనము చూస్తున్నాం. భయపడి, అన్నకు భయపడి, తల్లి సలహా మేరకు ఆశీర్వాదము జ్యేష్ఠత్వము తీసుకొని కొద్ది కాలము అన్నకు కనుమరుగైనట్లుగా పారిపోయాడు. పారిపోయినందువల్ల ఈరోజు దేవుని చేత అతనికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టుకున్నట్లు మనము చూస్తున్నాం. అందుకే హెబ్రీ గ్రంథకర్త దైవజనుడు పౌలు గారు రాస్తున్నాడు. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనము ఆలోచించినప్పుడు ఇంత గొప్ప సాక్షియు సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి చిక్కులు పెట్టు పాపము చేసేటప్పుడు హాయిగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, ఎంజాయ్గా ఉండొచ్చు. కానీ అది అనుభవించిన తర్వాత దాని ప్రతిఫలము భయంకరంగా ఉంటుందనే విషయము దైవజనుడు చిక్కులు పెట్టు పాపము విడిచిపెట్టి. ఇప్పుడు పాపం చేశాడు, అయిపోయి చిక్కుల్లో పడిపోతాడు. ఒకవేళ పాపం చేసింటే చిక్కుల్లో పడిపోయేవాడు యోసేపు. కానీ ఆమె కూడా సౌందర్యవతే. యోసేపు మంచి యవ్వనస్తుడు, 17-18 వయసు కలిగినటువంటి వాడు, దృఢమైనటువంటి వాడు, సుందరుడు, రూపవంతుడు. అందుకే ఆమె అతన్ని మోహించింది. కానీ సమయం వచ్చినప్పటికీ, ఆ అవకాశం వచ్చినప్పటికీ యోసేపు పారిపోయినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వం పొంది ఆశీర్వాదం పొంది పారిపోయి ఆఖరికి దేవుని చేత ఆశీర్వదింపబడి యాకోబు అనే పేరు తీసివేయబడి ఇశ్రాయేల్గా పేరు వచ్చినట్లుగా మనము చూస్తున్నాము. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఉన్న కాలంలో ఒక తిమయి కుమారుడు భర్తమైనటువంటి ఆయన మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46వ వచనం మనము చూసినప్పుడు, ఇతడు గుడ్డివాడు, దారి పక్కన కూర్చుని వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఎరుకో పట్టణం నివాసి అయినటువంటి తిమయి కుమారుడు భర్తమై యేసుప్రభు వచ్చాడు. ఆ రోజుల్లో పల్లెపల్లెలు, గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ తండ్రి పని సేవ పరిచయం కొనసాగుతూ వచ్చేటప్పుడు మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46వ వచనం, వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహుజన సమూహముతోను ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడగు బర్తిమయను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరుడైన యేసు అనేవాడు విని అడుగుల శబ్దము విని ఈయనే 49వ వచనములో అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా, ఓ దావీదు కుమారుడా నన్ను కరుణించుము, ఓ దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలేసినప్పుడు ఆ జనసమూహమంతా, ఒరనైనా గుడ్డి భిక్షకుడా
నీ కేక ఎక్కడ వినబడుతుంది? ఆయన ఆ సందర్భంలో ఉన్నాడు, మంచి జనసోములో ఉన్నాడన్నప్పుడు వెంటనే యేసు ప్రభు ఆ కేక విని 47వ వచనం, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని భర్తమై విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలు పెట్టను. ఊరుకుండమని అనేకులు వాడిని గద్దించరు గాని అలాగే కేకలు వేశాడు. అందుకే అప్పుడు వెంటనే పిలుపు వచ్చింది. 49వ వచనం, అప్పుడు యేసు నిలిచి వారిని పిలువండి అరిచినటువంటి భర్తమై అరిశాడు గట్టిగా. అందరూ చాలామంది అనేకులు అడ్డగించారు, గద్దించిన తన గురి, తన యొక్క స్థితి, తన యొక్క విశ్వాసం ద్వారా అలాగే ఖచ్చితంగా ఈయనతో నేను మాట్లాడాలి, అందుకే దారి పక్కన కూర్చున్నాడు. వెంటనే వాడు 50వ వచనం మనం చూసినప్పుడు, అంతటా వాడు బట్టను రోజు దాన్ని ప్రేమించి దాని మీద పడేటువంటి ధనాన్ని ఆశించి జీవనోపాధి చేసుకున్నటువంటి ఆ బట్టని ఈరోజు దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను, పారవేసి యేసు దగ్గరికి వచ్చినట్లు మనము చూస్తున్నాము. చిక్కులు పెట్టు పాపం, పుట్టు గుడ్డివాడు యేసు దగ్గరికి వచ్చాడు. చీకట్లో ఉన్నవాడు వెలుగులోకి వచ్చాడు. సర్వ ప్రపంచాన్ని, యేసుని, ఆ జనసమూహాన్ని చూసినట్లుగా గ్రంథములో రాయబడి ఉంది. చిక్కులు పెట్టు పాపము మనం విడిచిపెట్టి ఏం చేయాలి? పారిపోవాలి. యోసేపు పారిపోయాడు. అన్నను మోసం చేసి మామ దగ్గర లాబాన్ దగ్గరికి పారిపోయి వచ్చాడు. యాకోబు గారు ఇశ్రాయేలు అయ్యాడు. ఈ భర్తమై యేసు దగ్గరికి రోజు ప్రేమించి ఆ బట్టని, పాపమనే బట్టని పారివేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చినట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి యేసుప్రభు కాలంలో ఇంకొక సందర్భంలో క్రొత్త నిబంధనలు యేసుప్రభు ఉన్న కాలంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 4-5 వచనాలు, సమరయలోని సుకార్ అనే ఊరికి ఆయన వచ్చినప్పుడు శిష్యులంతా ఊర్లోకి వెళ్ళారు. ఆయన యాకోబు బావి అనే పేరు గలటువంటి యాకోబు బావి దగ్గర కూర్చున్నట్లుగా ఆ అధ్యాయంలో రాయబడి ఉంది. అది సమరయలోని సుకార్ అనే ఊరిలో యాకోబు అనే బావి. ఆమె 12 గంటలు టైం తీసుకొని, ఎందుకంటే అనేక మంది భర్తలను చెడిపినటువంటి ఆమె జీవితము బాగులేదు గనక ఆమె ప్రత్యేకంగా ఆ 12 గంటల ప్రాంతంలో ఆ బావికి కడవ తీసుకొని వచ్చేటువంటి ఆమె. అప్పుడు ఆ సమయానికి యేసు ప్రభువు యాకోబు బావి దగ్గర కూర్చున్నట్లుగా మనము చూస్తున్నాము. 4వ అధ్యాయం 4-5 వచనాలు యోహాను సువార్త. ఆయన వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరలోని సుకార్ అని ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి ఎదురు కూర్చుండెను. అలసిపోయాడు ఆ బావి దగ్గరకు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడన్నమాట. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. ఆ మాట మేరకు, ఎందుకంటే నశించిన దాన్నే ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు బావి దగ్గరికి వచ్చాడు, ఎందుకంటే ఒక ఆత్మ వస్తుంది అని చెప్పి ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు, ఎందుకంటే ఆమె తోటి స్త్రీలందరూ పనిచేసేటప్పుడు పనిచేయదు, తోటి స్త్రీలందరూ ఆ బావి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆమె పోదు. అందరూ అయిపోయిన తర్వాత ఊరంతా నిమ్మళగా ఉన్నప్పుడు సద్దమడిగినప్పుడు కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటల వేళ ఆ కడవ నీళ్లు తీసుకొని మరలా తిరిగి మరుసటి రోజు వరకు ఆ కుండలోనే నీళ్లు తాగి మరలా దాన్ని తీసుకొచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ వచ్చినప్పుడు ఆమెతో సంభాషణ జరిగింది. దాహమనికి నీళ్ళు అడిగింది. నేనిచ్చే నీళ్ళు ఎప్పుడు నువ్వు దాహవు కావు, నీవిచ్చే నీళ్ళు అయితే దాహమవుతావు అన్నప్పుడు, అయ్యా అలాగైతే ఆ దాహం తీర్చు, ఆ జీవము నాకు ఇవ్వు, ఆ జీవజలం నాకు ఇవ్వమని ఆమె కోరినప్పుడు, నీకు భర్తలు ఎంతమంది అని తన జీవితాన్ని ప్రశ్నించినప్పుడు
ఆమె మొమాట పడితే ఇప్పుడున్నవాడు కూడా 5 మంది ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త అని తెలియపరిచినప్పుడు ఆమె నిజస్థితి తెలుసుకొని ఏం చేసిందో చూడండి. 4వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి రోజు ప్రేమించకుండా రోజు దాంట్లో నీళ్లు తాగేటువంటి స్థితి, దాహం తీర్చుకునేటువంటి స్థితి, అలాంటి కుండని ఈరోజు యేసుప్రభు అప్పుడు మా పితరుల కాలంలో ఆరాధన గురించి ఆయనతో మాట్లాడింది. ఆ ఆరాధన గురించి మెస్సాయ అనుకొని ఆయన ఖచ్చితంగా మెస్సాయ అని చెప్పి రోజు ప్రేమించి ఆ కుండను విడిచిపెట్టి ఒకరితో డైరెక్ట్గా మాట్లాడే మొక్కము లేనటువంటి పరిస్థితి ఊరల్లో తిరిగింది. సమరయలో సుకార్ అనే ఊరిలో మొత్తము అంత ఇల్లు ఒక సువార్థికురాలుగా ఆయాసముతో ప్రయాసతో పరిగెత్తుతూ, అయ్యా మెషే వచ్చాడు, యాకోబాబు దగ్గర కూర్చున్నాడు, నేను మాట్లాడాను, నేను చూశాను, రండి రండి అని చెప్పి ఊరు జనాంగమునంతా కలిపింది యాకోబాబు దగ్గరికి. 40వ వచనంలో అంటాడు, అదే యోహాను సువార్త, ఆ సమరయులంతా ఆయన యొద్దకు వచ్చి అయ్యా నువ్వు మా యొద్ద ఉండుమని యేసుప్రభుని వేడుకున్నారు. అక్కడ 2 రోజులు బస చేసినట్లుగా ఆ గ్రంథములో రాయబడింది. ఈ స్త్రీ మాటను బట్టిగాక నిజముగా నీవు లోకరక్షకుడని నమ్ముతున్నాము, నీవు ఇక్కడ ఇంకా కొద్ది కాలం ఉండని ఆ సమరయ సుకార్ అనేటువంటి ఊరిలో 2 రోజులు సభ వేసినట్లుగా కృత నిబంధనలు ఎక్కడ ఆయన 2 రోజులు లేడు, కానీ సుకారనే సమరయ స్త్రీ నడిపించినటువంటి ఊరిలో ఆమె మారిపోయినట్లుగా మనము చూస్తున్నాము. అందుకే యేసుప్రభు అంటాడు కొండ మీద ప్రసంగిస్తూ 5వ అధ్యాయము 28వ వచనం. యేసుప్రభు అంటాడు దీనికి 28వ వచనం 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగిస్తూ దీనికి ఆశ్చర్యపరకుడి ఒక కాలము వచ్చుచున్నది. అది కదా మత్తయి సువార్త. యేసుప్రభు కొండ మీద జనసమూహంతో ఉద్దేశించి 5వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనములో నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపుతో చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగుతాడని యేసుప్రభు చెప్తాడు. శేష్య పాపం పాత నిబంధన కాలంలో. ఇక్కడ మోహపు చూపుతో చూస్తే ఆమెతో అప్పుడే నువ్వు కలిసి వ్యభిచారం చేసిన వాడు అవుతావు. నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడలా తీసుకురాయి. అందుకే యేషేపు అంత సౌందర్యవతి, ఫరో సూర్యునితో సమానుడు, సామ్రాజ్యాధిపతి, ఐగుప్తు రాజు భార్య ఆశపడక, ఐగుప్తులో ఉన్నంత బంగారు ఎక్కడ లేదు. యోసేపుకు అంత తెలుసు, సమస్తాన్ని తన చేతుల్లో పెట్టాడు. ఎప్పుడైతే ఫరో ఇంట్లో యోసేపు కాలు పెట్టాడో అంతకంతకు ఆయన ఆశీర్వదించబడినట్లుగా మనము చూస్తున్నాం. అందుకే తల్లి, నీవు తల్లి లాంటి దానివి, నా యజమానుడు నాకు సమస్తము నా చేతికి అప్పుచెప్పాడు, నిన్ను తప్ప అన్నప్పుడు ఆమె అలాగే ఆ మాట లెక్క చేయకుండా మోహపులో పడి ఆయన్ని గట్టిగా వస్త్రాన్ని పట్టుకునింది. ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయి ఐగుప్తుకి రాజైనట్లుగా మనము చూస్తున్నాం. అందుకే ప్రియమైన దేవుని జనాంగమా, మనిషి జీవితంలో కొన్ని సందర్భాల్లో పారిపోతే నీకు జయము. యోసేపు పారిపోయాడు. అతనికి తెలుసు ఐగుప్తులో ఏముంది, ఐగుప్తు సామ్రాజ్యం అంతా ఆయన చేతిలో ఉంది కనుక అతడు ఏది ఉందో అందరూ తెలుసు. ఆశపడవచ్చు, యవ్వనము. అందుకే శాస్త్రంగా యవ్వనంలో 17-18 వయసులో చాలా ప్రమాదమని శాస్త్రులు చెప్తూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, యోసేపు పారిపోయి ఐగుప్తుకే ప్రధానమంత్రి అయినట్లుగా మనము చూస్తున్నాము. మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మనం పారిపోవలసి వచ్చినప్పుడు పారిపోవాలి. అది పాపమని తెలిసినప్పుడు దాని నుంచి మనము దూరంగా పారిపోవాలి. పౌలు అంటాడు, చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ఎందుకంటే మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా కలగజేసి కొంత ఆయుష్కాలాన్ని ఇచ్చి ఈ భూమి మీదకి ఆయన్ని గణపరచాలని, ఆయన్ని కొనియాడాలని మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు. యవ్వనుడా, ఎలా ఉన్నావు? పారిపోయి
యోసేపు ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యాడు. యాకోబు అన్నను మోసము చేసి జ్యేష్ఠత్వము ఆశీర్వాదము పొంది పారిపోయాడు మామూలు దగ్గరికి. 4 భార్యలను చేసుకున్నాడు. 12 మంది సంతానం జరిగింది. ఒక ఆడపిల్ల 13 మంది. అయితే వాళ్ళ పేర్ల మీదే గోత్రాలు ఏర్పడ్డాయి. ఆయన వంశంలోనే రాజులు పరిపాలనకు వచ్చారు. అందుకే ఆయన పేరు ఇక మీదట యాకోబు కాదు, ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు దేవుడు. క్రొత్త నిబంధన కాలంలో, యేసు ప్రభు కాలంలో భర్తమైనటువంటి ఒక తిమై కుమారుడు, భర్తమైనటువంటి గుడ్డి భిక్షకుడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు కరుణించు అని కేకలేశాడు. చాలామంది గద్దించిన మనకి ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా జరగాలన్నప్పుడు మనకు ఆటంకాలు వస్తాయి. కానీ ఆ ఆటంకం అది ఎవరికి సంబంధించింది, అది మేలుకరమా అది హానికరమా అని భావించి కొన్ని సందర్భాల్లో మనము పారిపోవాలి. మనకి ఆదాయం వచ్చినా దాన్ని వదులుకోవాలి. భర్తమై తన బట్టను ఏం చేశాడు, పారివేసి యేసుప్రభు దగ్గరికి వచ్చి చూపు పొందాడు. సమరశ్రీ పాపాత్మురాలు 6 మంది భర్తలతో సంసారం చేస్తూ గ్రామంలో ఏ ఇంటిని చూడక ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంటూ యాకోబు బావి దగ్గరికి 12 గంటలప్పుడు, మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఎవరు లేని స్త్రీల సందర్భంలో వచ్చింది. యేసుప్రభు అలసి ఉన్న రీతిన అక్కడ కూర్చున్నాడు. ఎందుకంటే ప్రభు ఒక ఆత్మ నా దగ్గరికి ఇక్కడికి వస్తుంది అని. ఆమె తన రోజు దాహం తీర్చి ఆ కుండను ఏం చేసింది, పారివేసింది. దిగ్గున లేచి సమరయులంతా మార్చినట్లుగా చూస్తున్నాం. గనక ప్రియమైన దేవుని వారలారా, యోసేపు పారిపోయాడు, యాకోబు పారిపోయాడు, తిమై కుమారుడు భర్తమై పారిపోయి యేసుప్రభు చెంత చేరాడు. సమరశ్రీ కుండను దిగ్గున పారివేసి ఊరంతా పరిగెత్తి తిరిగి అందరిని ఊరినే ఒక సువార్థికురాలుగా యెషయా దగ్గరికి నడిపించినట్లు మనము చూస్తున్నాము. ఓ యవనుడా, యవనస్తులా, పారిపోవాలి. కొన్ని సందర్భాల్లో మనకి జయమిచ్చేటప్పుడు మనం పారిపోవాలి, తగ్గించుకోవాలి, వెళ్ళిపోవాలి. యోసేపు మంచి యవనస్తుడు, రూపవంతుడు, సౌందర్యవంతుడు. ఫరో భార్య కూడా రూపస్తురాలు, కానీ ఆమె పేరు రాయబడలేదు గ్రంథంలో. కానీ వ్యభిచారము చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి పారిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుడు ఈ కొద్ది మాటలు మీ హృదయాల్లో ఫలింపజేయనుగాక. ఈ ట్రాన్స్ఫర్ చేసినటువంటి కుటుంబం కలసమ హనుమంతు పుష్ప వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించలాగిన ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరం గల మా తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, ఆ హనుమంతు కుటుంబాన్ని, పుష్పను మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించుమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.